తెలంగాణ డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత ఆ డిసెంబర్ 9 ప్రకటనను అన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్న అనంతరం పొలిటికల్ జేఏసీ ఏర్పడి ఆ జేఏసీలో భాగంగా అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు అందరూ కూడా జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్న క్రమంలో మేము కూడా రైల్వే ఉద్యోగులుగా, ఈ ప్రాంత బిడ్డలుగా, మామూలు వ్యక్తులుగా అక్కడక్కడ ఉద్యమాల్లో పాల్గొన్నా కూడా సమిష్టిగా రైల్వే ఉద్యోగులందరము కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలని భావించి 27 మార్చి 2010 నాడు మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 200 మంది రైల్వే కార్మికులు హాజరయ్యారు. దాని తర్వాత మాకు కోదండరామ్ సార్ గారు మొట్టమొదటి సమావేశానికి 38 మంది హాజరయ్యారు. ఆ విధంగా మేము తెలంగాణ పట్ల ఒక జేఏసీగా ఏర్పడదామనే ఉద్దేశంతో అక్కడి నుండి రకరకాలుగా చర్చలు, అనుమానాస్పదాలు అన్నీ కూడా బయటకు పడిన తర్వాత 11 ఫిబ్రవరి 2011 నాడు 16 ఫిబ్రవరి 2011 నాడు హరిహర కళాభవన్లో రైల్వే జేఏసీగా ఆవిర్భవించడం జరిగింది. ఆనాటి నుండి కూడా పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మా వంతు కర్తవ్యంగా అన్ని కార్యక్రమాల్లో మా శక్తి మేరకు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన అనంతరం ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పుడు మేము కూడా మా వంతు బాధ్యతగా తెలంగాణ అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రకటనను కాకుండా ఉండి కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళని మా వంతు బాధ్యతగా గుర్తించి మాకు జేఏసీ పరంగా సహకరించిన వాళ్ళందరికీ కూడా మాకు తోచిన మేరకు ఒక జేఏసీ తరఫు నుండి ఒక మెమెంటో ప్రదానం చేయాల్సిన ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాంట్లో అన్ని జేఏసీలు అంటే పొలిటికల్ జేఏసీ నుండి ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ పాల్గొన్నా కూడా మాకు గుర్తున్నంత మేరకు దాంట్లో అంటే మేము గుర్తించిన వాళ్ళే నాయకులని కాదు, మాకు ఉన్నంత మేరకు, మాకు తెలిసినంత మేరకు వాళ్ళని మేము జేఏసీ పరంగా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని వాళ్ళ సన్మానం చేద్దామని, అంటే మెమెంటో ప్రదానం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఇప్పుడు మేమంతా వినడానికే ఎక్కువ ఉన్నాము. మా ముందున్న నాయకులందరూ కూడా ఇప్పుడు